హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడుతరమా 28వ భాగాన్ని వినేద్దాం. నువ్వు అక్కడికి వెళ్ళడం అవసరమా? అసలే డేంజరస్ మనుషులు వాళ్ళు అన్నాడు భార్గవ్. నీ చెల్లి కూడా అక్కడే ఉందిరా, అప్పుడు లేని భయం నేను వెళ్తే ఎందుకు అన్నాడు దేవ్. దాని వాళ్ళు ఏమీ చేయరు, నిన్ను కూడా ఏమీ చేయరు, కానీ రిస్క్ ఎందుకు అని అన్నాడు భార్గవ్. వెళ్ళాలిరా, తప్పదు. అయినా వెళ్ళినంత మాత్రాన ఏమవుద్దురా? ఆ జగత్ కాడు ఏమీ చేయలేడు, వాడికి అంత సీన్ కూడా లేదు. వాడు చేసిన ఎదో పనులు దేవులా వాడు బృందాన్ని మ్యానిపులేట్ చేయడం గురించి బృందాకి తెలిసిందో దాని చేతిలో వాడు అయిపోతాడు అన్నాడు భార్గవ్. బృందాకి అంతా తెలుసు అంది మీరా. ఆ మాటతో అందరూ షాక్. దేవ్ షాక్లోని ఏమంటున్నావే? అవును, బృందాకు అంతా తెలుసు. తన అసలైన ప్రేమ నువ్వే అని తెలుసు. ఆ జగత్ ఆడిన డ్రామా గురించి కూడా తెలుసు అంది మీరా. భార్గవ్, కొంచెం అర్థమయ్యేలా చెప్పవే అన్నాడు. బృందాకి మనం ఊర్లో ఉన్నప్పుడే నిజం తెలిసింది. ఒకరోజు అందరం బృందాకి హ్యాండ్ కట్ అయితే ఇంజెక్షన్ చేయించాం. ఆ రోజు అందరం గుడికి వెళ్ళాం, కానీ బృందా దేవుడు రాలేదు, గుర్తుందా? ఆ రోజు దేవుడికి కాల్ చేసి పూలు తీసుకురమ్మంటే తనొక్కడే వచ్చాడు గుడికి. అప్పుడు లేచిన బృందా కాసేపు ల్యాప్టాప్ చూసి బోర్ కొట్టి రూమ్ అంతా చూస్తూ లాకర్ కూడా ఓపెన్ చేసింది. ఏమున్నాయా అని. దానికి పాస్వర్డ్ ఉండడంతో ఏంటా అని కాసేపు ఆలోచించి బృందేవ్ అని టైప్ చేయగానే అది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక అందులో ఒక డైరీ అండ్ ఒక బుక్ ఉండడం చూసి ఏంటవి అనుకుని, ఆ బుక్ ఆ రోజు నేను చదివాను కదా, దేవ్ నా మీద ఉన్న ప్రేమని ఇందులో రాశాడని మీరా చెప్పింది, కానీ నేను మొత్తం చదవలేదే, ఇప్పుడు చూస్తాను అని డైరీ చూసి దీన్ని కూడా ఒక లుక్ వేద్దామని రెండు తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చొని ముందు డైరీ చదువుదామని ఓపెన్ చేసింది. డైరీ ఓపెన్ చేయగానే న్యూ బోర్న్ డే అని ఒక డేట్ వేసి ఉంది. అబ్బో అనుకుని నెక్స్ట్ పేజీ తిప్పగాని ఫస్ట్ మీట్లో బృందా చేసిన అల్లరంతా యాజ్ ఇట్ ఈజ్ రాశాడు. అంతా చదివిన బృందాకి కంట్లో నుంచి నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి. అంటే తనని ఆ రోజు సేవ్ చేసింది దేవ్, తను ప్రేమించింది దేవుని. ఇన్ని రోజులు నిజమైన ప్రేమ తన కళ్ళ ముందే ఉన్నా కూడా గుర్తించలేకపోయాని, ఎన్ని ఇబ్బందులు పెట్టాను తనని, ఎంత అసహించుకున్నాను, కనీసం సాటి మనిషిలా కూడా చూడకుండా ఎంత బాధ పెట్టాను. అన్నీ భరించాడు, కానీ ఎందుకు? మా అన్నయ్యని చంపినందుక? నేను నమ్మనేమో అనా అని డైరీలో నెక్స్ట్ పేజీ చదివింది. అంతా బృందా దేవుడు హ్యాకింగ్ ద్వారా మాట్లాడుకోవడం, బృందాపై దేవు పెంచుకున్న ప్రేమ అంతా కనిపిస్తుంటే గొంతు మూగబోయి మాటలు కూడా రావట్లేదు బృందాకి. అలానే నెక్స్ట్ పేజీ తిప్పగానే బృందాకి జగత్ ప్రపోజ్ చేయడం, దేవు చూడడం, తర్వాత వాళ్ళ పరిస్థితి అంతా చదువుతుంటే అసలు కంట్లో నుంచి నీళ్ళు ఆగక ఇక ఉండబట్టలేక గట్టిగా ఏడ్చేసింది. దేవుని ఇంత బాధ పెట్టాను, ఇన్నేళ్ళు నరకం చూశాడు. అసలు ఆ రోజు జగత్ లవ్ని నేను యాక్సెప్ట్ చేశాక దేవ్ సిచ్యువేషన్ తలుచుకుంటే ఆ బాధకి కారణం తానే అని తెలిసి కుమిలి ఏడుస్తుంది. గాలికి పక్కనే ఉన్న బుక్ ఓపెన్ అయి పేజెస్ సౌండ్ చేస్తుంటే తల తిప్పి దాన్ని చూసి అలా ఏడుస్తూనే దాని చేతిలోకి తీసుకొని చూస్తుంది. అందులో దేవుకి బృందా పరిచయమైన దగ్గర నుంచి బృందా తన నుంచి దూరం అయిన వరకు అన్ని పిక్చర్స్ రూపంలో డ్రాయింగ్ వేస్తున్నాయి. అవి చూస్తుంటే బృందాకి బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలారా అసలు ఇలా ఇంతలా ప్రేమించగలవు? అసలు నీ ప్రేమ పొందే అర్హత నాకుందా? నీ కళ్ళ ముందే నేను వేరొకరి చేయి పట్టుకుంటే ఎలా తట్టుకోగలిగావురా? నన్ను తలుచుకుంటే అనుక్షణం నరకం అనుభవించావు కదా. పెళ్ళయ్యాక కూడా నేను ఎంత బాధ పెడుతున్నా, నిన్ను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, ఒక్కసారన్నా నేనే నీ ప్రేమనని చెప్పలేకపోయావా? వినకపోతే ఒక్కటి కొట్టన్నా చెప్పాల్సింది కదరా. నీ ప్రేమ నా మనసుకు తెలిసిందేమో, అది కూడా నువ్వే కావాలని నిన్నే కోరుకుంటుంది. అందుకే పగ కోసం పెళ్లి చేసుకున్నాను, అది ఇప్పుడు ప్రేమగా మారిపోయింది. మొన్న జగత్ వీడియో పంపినప్పుడు కూడా ఎవరో మనల్ని విడదీయడానికే నిన్ను బ్యాడ్ చేస్తున్నారు, వాళ్ళెవరో తెలుసుకోవాలని నీ నుంచి దూరంగా ఉండడానికి నన్ను నేను గాయపరుచుకున్నాను, కానీ నీ మీద నమ్మకం లేక కాదు. మనసులో ఏదో మూల చిన్న ఆశ, అన్నయ్యను నువ్వు చంపలేదని. అది నిజమని తెలిసిన రోజు ఇన్ని రోజులు నిన్ను పెట్టిన బాధకి 1000 రెట్లు సమానమైన ప్రేమను పంచుతా అని కళ్ళు తెరుచుకొని నా నిజమైన ప్రేమ దేవ్, నా దేవ్ అని అనుకోగానే మనసంతా సంతోషంగా ఉండి మొహంలో సిగ్గొచ్చి చేరింది. అంతలోని కోపంగా, ఆ జగత్ వెధవ, వాడే కావాలని ఇలా చేశాడు, సిగ్గులేని వెధవ, అంట్ల వెధవ, చింపాంజీగాడు వీడియోని మార్ఫింగ్ చేసి పంపాడు. దేవ్ ప్లేస్లో ఉండి నా ప్రేమ వాడే అని డ్రామా చేశాడు. ముష్టి వెధవ, మురిక్కాలంలో మటన్ ముక్కలు ఏరుకుని వెధవ, చిన్నపిల్లల దగ్గర ఐస్ క్రీమ్ దొబ్బేసి యాబ్రాస్ వెధవ అని తిట్టుకుంటూ ఇస్తా, వాడికి మామూలుగా డోస్ ఇవ్వను అనుకుని ముందు మా పతిదేవుడు గారిని పడిపెట్టాలి. అలా ఎవడో వచ్చి నన్ను తన్నుకుపోతుంటే నీ సుఖమే నేను కోరుకున్నానని పాటలు పాడుతూ నన్ను ఆ పింజారి మొహం వాడికి వదిలేస్తాడా? చెప్తా ఇక్కడి నుంచి ఒక్కొక్కరికి బృందా అంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటుండగానే దేవ్ రావడంతో నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసింది. ఆ తర్వాత దేవ్ బృందా నిద్రపోయిందనుకుని మాట్లాడడం, తర్వాత బృందా లేచి ఇక్కడి నుంచి చూపిస్తా బృందా అంటే ఏంటో అని అనడం అంతా మీకు తెలుసు. ఇదంతా బృందా మీరాకి సర్ప్రైజ్ ప్లాన్ గురించి చెప్పినప్పుడు మీరా నీకు ఒక విషయం చెప్పాలి బృందా అనగానే నాకేం చెప్పకు అంటుంది కదా.
అప్పుడు చెప్తుంది బృంద మీరాకి ఈ విషయాలన్నీ. ఇది జరిగింది అని చెప్పి అందరి వైపు చూసింది మీరా. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. బృందాకి నిజం తెలుసు జగత్ గురించి, ఇక తన ప్రేమ దేవ్ అని కూడా తెలుసు అని. దేవ్కి అప్పుడే అర్థమవుతుంది ఇన్ని రోజుల బృందా ప్రవర్తన. వెంటనే తన ఫేస్లో నవ్వు వచ్చింది. మరి వాడి గురించి తెలిసి కూడా ఎందుకు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో వెళ్ళింది అన్నాడు రాజేష్. అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తాతయ్య వాళ్ళ కోసం వెళ్ళిందేమో ఫ్యామిలీని కలవడానికి. మరి డివోర్స్ ఎందుకు కావాలి అన్నది అన్నాడు భార్గవ్. ఇలా అందరూ మాట్లాడుతుంటే దేవ్ మాత్రం నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. అది గమనించిన మీరా మిగతా వాళ్ళకి సైగ చేసి దేవ్ పక్కన కూర్చుని, ఏంట్రా మేమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటే నువ్వు మాత్రం నవ్వుతున్నావు అంది. బృందాకి అంతా తెలుసు కదా, మరెందుకు వాళ్ళతో వెళ్ళి డివోర్స్ ఇస్తానన్నది. దేవ్ మీరా జుట్టు సరిచేసి, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, అంతా నేను చూసుకుంటా, నాకు అంతా అర్థమైంది అన్నాడు. మాకు కూడా చెప్తే కాస్త ఈ టెన్షన్ తగ్గుద్ది కదా అంది మీరా. దేవ్ నవ్వి, ఇప్పుడు కాదు, ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అని రాజేష్కి సైగ చేశాడు తీసుకెళ్ళమని. వాళ్ళు వెళ్ళాక దేవ్ భాను వాళ్ళకి కాల్ చేయగాని 5 నిమిషాల్లో వాళ్ళు వచ్చారు. దేవ్ తనతో తెచ్చిన కవర్స్లో ఒకటి భార్గవ్కి ఇచ్చి, మీరా ఎప్పుడైనా వియర్డ్గా బిహేవ్ చేసినా, ఫ్రస్ట్రేట్ అయినా, తన కంట్రోల్ తను కోల్పోయినప్పుడు ఇది చేయండి అని ఒక కవర్ వాళ్ళకి ఇచ్చి ఇంకోటి తను తీసుకున్నాడు. సో రేపేనా వెళ్ళేది అన్నాడు దేవ్ధన్. హా రేపే. భాను నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడ నుంచి అని, నేను వెళ్ళిన కొద్దిసేపటికి వచ్చే అని దేవ్ధన్తో చెప్పాడు దేవ్. అదంతా ఓకే, బృందా ఎందుకు వాళ్ళతో వెళ్ళిందో ఏమన్నా తెలిసిందా అన్నాడు దేవ్ధన్. దేవ్ నవ్వుతూ, నీ మరదలికి తెలివితేటలతో పాటు తింగర ఆలోచనలు కూడా ఉంది, అందుకే వెళ్ళింది అన్నాడు. భాను, నువ్వు ఉన్నావుగా, ఎంత తింగరగా ఉన్నా కాపాడుకోవడానికి అంది. దేవ్ నవ్వుతూ, సరే ఇక వెళ్ళి నిద్రపోండి, రేపటి నుంచి నిద్ర ఉండదు అని అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళాక రాజేష్ నిద్రపోవడానికి దేవ్ గదికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ, ఇప్పుడు చెప్పురా అసలు మ్యాటర్ ఏంటి అన్నాడు. అదంతా ఎందుకులే కానీ భార్గవ్కి మెడిసిన్స్ ఇచ్చా, మీరా సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు, భాను ఇక్కడే ఉంటుంది, సో నో ప్రాబ్లం అన్నాడు దేవ్. సరే అన్నాడు రాజేష్. నెక్స్ట్ డే దేవ్ రెడీ అయ్యి కాసేపు ఆగి రమ్మని చెప్పి దేవ్ధన్కి చెప్పి బృంద దగ్గరికి బయలుదేరాడు. ఇటు మనవడు వస్తున్నాడని తెలిసి కేశవరెడ్డి గారు అందరినీ పొద్దున్నే లేపి అన్ని రకాల వంటలు తయారు చేయించారు. దేవ్ తన కారులో జగత్ ఇంటికొచ్చి ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఆగబ్బి అని వినిపించడంతో తలెత్తి ఎదురుగా చూడగా రాగిణి గారు హారతి పట్టుకుని కళ్ళ నిండా నీళ్ళతో దేవుని చూస్తున్నారు. మీనాక్షి గారు బృందాన్ని కూడా తీసుకొచ్చి దేవు పక్కన నిలబెట్టాక రాగిణి గారు ఇద్దరికి దిష్టి తీశారు. అది చూసిన జగత్ మొహం మాడిపోయింది. ఇద్దరికి దిష్టి తీసి కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మన్నాక దేవ్ ఒక చేత్తో బ్యాగ్ని ఇంకో చేత్తో బృందా చేతిని పట్టుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. దేవ్ రాగానే రాగిణి కేశవరెడ్డి గారి ఆశీర్వాదం తీసుకొని మీనాక్షి గారి దగ్గర కూడా తీసుకున్నాడు. అచ్చు అన్నలెక్కడే ఉన్నావా అయ్యా, నిన్ను చూస్తుంటే మా అన్నని చూస్తున్నట్టే ఉంది అని ప్రేమగా దేవు నుదుటిన ముద్దు పెట్టుకున్నారు రాగిణి. కేశవరెడ్డి గారు కూడా దేవుని దగ్గరకు తీసుకొని రాజారెడ్డికి తగ్గట్టే ఉన్నావబ్బి అని హక్ చేసుకున్నారు. మీనాక్షి గారు కూడా దగ్గరకు తీసుకున్నాక కేశవరెడ్డి గారు జగత్ వైపే చూస్తూ, అట్టా మాడిపోయిన మొహం పెట్టుకుని నిల్చున్నావేందబ్బి, వచ్చి పలకరి మీ అన్నని అన్నాడు. జగత్ వచ్చి రాని నవ్వు ఒకటి మొహాన్ని తగిలించుకుని దేవుని హక్ చేసుకున్నాడు. దేవ్ నవ్వుతూ జగత్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టుకే ఎముకలు విరిగిపోతాయో అన్నంత గట్టిగా పట్టుకునేసరికి జగత్ దూరం జరుగుదాం అనుకున్న దేవ్ వదలకపోవడంతో అలానే నవ్వు మొహం మీద ఉంచుకొని ఆ నొప్పిని భరిస్తున్నాడు. దేవ్ చిన్నగా జగత్ చెవులో, ఈ మాత్రానికే ఇలా అయిపోతే ఎలారా, నా పట్టుకే ఆగలేకపోతున్నావు, నాతో పెట్టుకుందామని ఎలా అనుకున్నావు, బచ్చగాడివి, ఈ పిల్ల బిత్తిరి ఆటలు బచ్చగాలతో ఆడుకో అని నవ్వుతూ జగత్ని వదిలేశాడు. అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుని దేవుని కోపంగా చూస్తున్నాడు జగత్. పోయి కాలు చేతులు కడుక్కొరా అబ్బి, బువ్వ తిందురు, అమ్మి అబ్బిని మీ గదికి తీసుకొని పో అని పని వాళ్ళకి చెప్పి లగేజ్ని రూమ్లో పెట్టించారు రాగిణి గారు. వీళ్ళు వెళ్ళేంతలో అంతలోని అన్న మనవడు వచ్చేసరికి ఉన్న మనవడిని మర్చిపోయారని వినిపించడంతో డోర్ వైపు చూసిన వాళ్ళకి ఎదురుగా దేవదన్ కనిపించేసరికి, నిన్నెట్టా మర్చిపోతావయ్యా, నువ్వే ఎప్పుడు చూసినా పని ఇంటికి కూడా రావట్లేదు అంది రాగిణి. ఇప్పుడు వచ్చేస్తాను కదా అమ్మమ్మ అన్నాడు దేవదన్. బృంద దేవదన్ని కోపంగా చూస్తుంది. దేవ్ ఏంటి అని కళ్ళేరే ఎగరేయగాని మొహం తిప్పుకుంది. మీనాక్షి సరేలే పోయి తయారై రాపో తిందువు గాని అన్నారు. సరే అమ్మ అని దేవదన్ జగత్ని చూస్తూ నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. బృందా కూడా రూమ్కి వెళ్తుంటే వెనకే దేవ్ ఫాలో అయ్యాడు. జగత్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయి, వీళ్ళేంటి ఇలా వచ్చారు, ఏదో ప్లాన్తోని వచ్చినట్టున్నారు, వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి దేవదన్ వచ్చిన విషయం చెప్పాడు. వాళ్ళ నాన్న ఏదో చెప్పగానే నవ్వుకుంటూ, అలాగే నాన్న అని కాల్ కట్ చేసి కన్నింగా ఒక నవ్వు నవ్వుతాడు. ఇటు రూమ్లోకి వెళ్ళిన బృందా కోపంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని బయటకు వెళ్ళబోతే దేవ్ డోర్ క్లోజ్ చేసి, ఎక్కడికి వెళ్ళేది అన్నాడు.
బృంద కోపంగా అడ్డు తప్పుకొని నేను బయటికి వెళ్ళాలి అంది. నీకేం చెప్పానే? నేను ఇక్కడికి రావాలంటే నా పనులన్నీ నువ్వే చేయాలని చెప్పానా? మరి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఏం చేయాలి అంది. గుడ్, ముందు నా షర్ట్ తీ అన్నాడు. నీకు చేతులున్నాయిగా, తీసుకోలేవా? ఆహా, అలా అయితే నాకు కాళ్ళు ఉన్నాయిగా, వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోనా? బృంద కోపంగా ఏం అవసరం లేదు, షర్టే కదా తీస్తానులే అని దేవ్ ముందుకొచ్చి బటన్స్ విప్పుతుంది. దేవ్కి అంత దగ్గరగా ఉండడంతో దేవ్ ఊపిరి తన మెడను తాకుతుంటే ఏదో పరవశానికి లోనై అలానే తలెత్తి దేవుని చూసింది. దేవ్ తననే చూస్తుండడంతో అలానే దేవ్ కళ్ళలోకి చూస్తుంటే దేవ్ తన చేతిని బృంద నడుము మీద వేసి దగ్గరికి లాగాడు. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన తనున్న పొజిషన్ చూసుకుని దేవ్ నుంచి దూరం జరుగుదాం అనుకున్న దేవ్ పట్టు ముందు ఓడిపోయి బిక్కమొహం వేసుకుని దేవుని చూసింది. దేవ్ నవ్వుకొని బృందాన్ని వదలగాని అప్పటిదాకా బిగబెట్టుకున్న ఊపిరి ఒక్కసారిగా గట్టిగా పీల్చుకుంది. దేవ్ నవ్వుతూ బృందాన్ని చూస్తుంటే బయటికి వెళ్దాం అని ముందుకు అడుగు వేయగాని ఎక్కడికి అన్నాడు. బయటికి, నేను ఇప్పుడు స్నానం చేయాలి, వచ్చి వీపురుద్దు. బృంద గట్టిగా ఏంటి అంది. నువ్వు విన్నది కరెక్టే, వచ్చి వీపురుద్దు అన్నాడు. బృంద బిక్కుబిక్కుమంటూ చూడగానే నవ్వుతూ సరేలే, నేను స్నానానికి వెళ్తున్నాను, వచ్చేసరికి డ్రెస్ తీసుంచు అని మెయిన్ డోర్ లాక్ చేసి కీ తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళి బృంద సోప్ లేదు అనగాని సచ్చినోడా ఇలా చేస్తున్నావేంట్రా అనుకుని సోప్ తీసుకుని వాష్రూమ్ డోర్ కొట్టగానే మెల్లగా డోర్ ఓపెన్ అయింది. బృంద సోప్ని లోపలికి పెట్టగానే సోప్తో పాటు బృందాన్ని కూడా లోపలికి లాగాడు. అలా లాగానే బృంద సరాసరి లోపల దేవ్ మీద పడింది. దేవ్ గోడ సపోర్ట్తో బ్యాలెన్స్ చేసుకున్నాడు. షవర్ ఆన్లో ఉండడం వల్ల పైనుండి నీళ్లు పడుతుంటే వాటి కింద తడుస్తున్నారు ఇద్దరు. బృంద దేవుని కోపంగా చూస్తూ బయటికి వెళ్ళబోతే దేవ్ వెనక నుంచి బృందాన్ని హక్ చేసుకుని అలా ఉండిపోయాడు. బృంద కూడా అలానే దేవ్ కౌగిల్లో ఉండిపోయింది. పైనుంచి పడుతున్న నీళ్లు ఇద్దరిని తడిపేస్తుంటే నీళ్లు పడడం వల్ల బృంద అందాలన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి దేవికి. అలా బృంద నడం చూస్తూ మోకాల మీద కూర్చుని దాన్ని ముద్దు పెట్టుకోగానే బృంద పరవశంతో కాళ్ళు మూసేసింది. అలా దేవ్ బృందాన్ని అణువణువు ముద్దాడుతూ మెల్లగా బృంద పెదవుల దగ్గరకు వచ్చి వాటిని అందుకున్నాడు. అలా ఇద్దరు వారి మనసులో ఉన్న ప్రేమని తెలుపుకుంటూ ఉన్న టైంలో అలా నీళ్లు పైనుండి వీళ్ళ మీద పడుతున్నా కూడా బృంద కన్నీరు దేవ్ చెంపని తాకింది. అది దేవుకు అర్థమైంది. వెంటనే బృందాను వదిలి తన ఫేస్ దోసెట్లోకి తీసుకునింది. బృంద ఇటు చూడు, నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను, ప్లీజ్ నువ్వు ఏడవకు, ఇంకెప్పుడు నీకు దగ్గరగా రాను, ప్లీజ్ నువ్వు బాధపడకు అని బృంద కన్నీళ్లు తొడవగాని బృంద కోపంగా దేవుని తోసేసి ఎందుకురా ఇలా చంపుతున్నావు నీ ప్రేమతో, ఎందుకు ఇంత ప్రేమని అర్హత లేని నాలాంటి దాని మీద చూపిస్తున్నావు, అది పొందలేక అనుక్షణం అనుభవిస్తున్నా, నరకం చాలు అని ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళి అలానే బెడ్ మీద పడుకుని ఏడుస్తుంది. దేవ్ కళ్ళల్లో నీళ్లతో అక్కడే షవర్ కిందే ఉండిపోయాడు. అలా ఉన్న వాళ్ళని రాగిణి గారు బయట నుంచి పిలవడంతో దేవ్ షవర్ కింద నుంచి బయటకు వచ్చి డ్రెస్అప్ అవుతుంటే బృంద ఫ్రెష్ అయి వచ్చింది. అసలు దేవ్ వైపు చూడట్లేదు బృంద. బయటికి వెళ్ళిపోదామంటే దేవ్ డోర్ లాక్ చేసేసాడు. ఇంకా అక్కడే డోర్ దగ్గర నిలబడింది. దేవ్ కూడా రెడీ అయ్యి మాట్లాడవా, చెప్తా అనుకుని అక్కడే బెడ్ మీద కూర్చొని ఫోన్లో సాంగ్స్ చూసుకుంటున్నాడు. డోర్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్తాను అంది బృంద. దేవ్ వాల్యూమ్ ఇంకా పెంచి వీడియో సాంగ్స్ చూస్తున్నాడు. దేవ్ బృంద దగ్గరగా వచ్చి హస్కీగా బృంద అని పిలిచాడు. దేవ్ అంత దగ్గరగా ఉండడం తన ఊపిరి వెచ్చగా తగలడంతో తన్మయత్వంతో కళ్ళు మూసేసిన బృంద దేవ్ అలా పిలవడంతో కళ్ళు మూసుకొని మెల్లగా హా అంది. ఇటు చూడు నా కళ్ళలోకి అన్నాడు. బృంద మెల్లగా కళ్ళు తెరిచి దేవ్ కళ్ళలోకి చూసింది. నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుంది, కానీ నిన్ను వదులుకోలేనని అర్థం అవ్వట్లేదా? నువ్వు లేకుంటే నేను లేని అర్థం అవ్వట్లేదా? నువ్వు నేను వేరు కాదు, ఒక్కరివేని అర్థం అవ్వట్లేదా? ప్రేమ కాదు, పిచ్చి కాదు, ప్రాణమే నువ్వంటే. నువ్వు లేని కళ కూడా కనలేను. అలాంటిది నువ్వు లేని జీవితం ఎలా ఉంటాననుకున్నావే? ఆ ఊహకే ఊపిరి ఆగిపోయేలా ఉంటా అని మాట పూర్తి కాకుండాని బృంద తన పెదాలతో దేవు పెదాలు మూసేసింది. ఇద్దరు వారి వారి ప్రేమను తెలుపుకుంటూ ఒకరి ఊపిరిని ఇంకొకరు పంచుకుంటూ ఉన్నారు. కాసేపటికి తను ఏం చేసిందో గుర్తుకొచ్చి దేవు నుంచి దూరం జరగాలని చూసిన దేవు వదలకుండా అలానే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. బృంద గింజుకుంటూనే ఉంది. అలా కాసేపటికి బృందాకి బ్రీతింగ్ కష్టంగా ఉందని గ్రహించిన దేవ్ మెల్లగా అతని వదిలి తన ఫేస్నే చూస్తున్నాడు. నా వల్ల కాదు, ఇక వద్దు, ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండకు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నీకు దూరంగా ఉండని నన్ను అని ఏడుస్తుంటుంది బృంద. దేవ్ కంట్లో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. బృందాన్ని అలా చూసి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు అర్థమైందన్న విషయం నాకు తెలుసు. అక్కడే ఉంటూ నీకు దూరంగా ఉండలేక, అలానే దగ్గర కాలేక అనుక్షణం నరకం నేను అనుభవించలేను, అందుకే ఇక్కడికి వచ్చాను. నా కోసం చచ్చేంత ప్రేమ ఎందుకురా? నేనేం చేశానని ఎప్పుడు నేను ఇబ్బంది పెడుతూ నీకు హ్యాపీనెస్ అనేది లేకుండా చేశా. అయినా కూడా ఎందుకంత ప్రేమ నా మీద?
నేను ఇక్కడికి నా కోసం రాలేదు, మీరా కోసమే వచ్చా. తనకి బాగా అయితే చాలు, తన లైఫ్ బాగుంటుంది. మీరా రాజేష్లు ఇప్పటికీ చాలా బాధ అనుభవించారు. ఇక చాలు, వాళ్ళైనా హ్యాపీగా ఉండాలి. ప్లీజ్, నువ్వు ఇక్కడ ఉంటే నీకు దగ్గర కమ్మని మనసు పదే పదే అంటుంది. నా వల్ల కాదు నేను హర్ట్ చేయడం. ప్లీజ్ నీ లైఫ్లో నుంచి నన్ను తీసేయి. వద్దురా, ఈ నరకం ఇంకా వద్దు అని ఏడుస్తుంటుంది బృంద. దేవుకి ప్రాణం పోతున్నట్టుంది బృందాను అలా చూసి. బృందా మాటలు వింటూ ఇంకా ఒక క్షణం ఆలస్యం చేయకుండా బృందా ఫేస్ని చేతుల్లోకి తీసుకున్నాడు. తను ఎంత గింజుకుంటున్నా వదలకపోయేసరికి బృందా కూడా ఇంకా ఆగలేక దేవుని పట్టుకుని ఏడుస్తుంది. దేవ్ షర్ట్ పట్టుకుని ఏడుస్తూ, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నాలాంటి అర్హత లేని దాని మీద ప్రేమను పెంచుకొని నువ్వు బాధపడుకు, ప్లీజ్ రా, నన్ను మర్చిపో అంది. మర్చిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదే, నా జీవితం, నా ప్రాణం. నీకు తప్ప నా జీవితంలో వేరెవరికి చోటు లేదు అని నీకు తెలియదా? ఇప్పుడు నీ బాధ ఏంటి? మనమిద్దరం కలిస్తే నేను పోతాను అంతేనా? వెంటనే బృంద దేవ్ నోటికి చెయ్యి అడ్డుపెట్టి ఏడుస్తుంది. దేవ్ ఆ చేతిని పట్టుకుని, అసలు మాటి మాటికి అర్హత లేదు లేదు అంటావేంటి? నువ్వు దొరకడం నా అదృష్టం. నీ ప్రేమ నాకు వరం. నాకు నమ్మకం ఉంది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకోసారి నీ నోటి నుంచి అర్హత లేదు, ఇంకొకరిని చేసుకో అన్న మాట వచ్చిందో ఇంక నీ పర్మిషన్తో నాకు పని లేదు. ఆ రోజు నువ్వు నాకు ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ నేను ఇప్పుడు ఫీల్ చేసేస్తా అని బృందా తలని తన గుండె కదుముకొని, పిచ్చిదానా, ఎప్పుడు పక్క వాళ్ళ కోసం తప్పించి నీ గురించి ఆలోచించుకో. మీరాకే కాదు, నీకు కూడా బాగవుతుంది. ఎలా అంది బృంద. ఎలానో ఒకలా వస్తుందిలే. మీ ఆయనకి నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉంది, సో త్వరగానే తెచ్చేస్తాడులే అని కన్ను కొట్టగానే అప్పటిదాకా ఏడుస్తున్నది కాస్త సిగ్గుపడుతూ దేవ్ ఎదపై వాలిపోయింది. అలా దేవుని హక్ చేసుకుని, ఇంకా వారం రోజులే ఉంది కదా టైం, నాలో చేంజెస్ నాకు తెలుస్తున్నాయిరా. దీనివల్ల నిన్ను కానీ తాతయ్య వాళ్ళని కానీ ఏమన్నా చేస్తానేమో అని భయంగా ఉంది అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.